ఎప్పుడు నేను టెర్రస్ పైకి వెళ్ళినా ఈ కాకి మాత్రం ఇక్కడే ఉంటుందండి. అసలు దగ్గరికి వెళ్ళినా పోదు, అక్కడక్కడే తిరుగుతుంది. ఇంకా ఉదయాన్నే ఇంట్లో పని అంతా చూసుకున్న తర్వాత పూజ చేసుకుందామని చెప్పేసి ఇదిగోండి పువ్వుల కోసం అయితే టెర్రస్ పైకి వచ్చాను. మందార పువ్వులు అయితే అంత ఎక్కువగా రావట్లేదు, కానీ ఇదిగోండి ఎడీనియం పువ్వులు మాత్రం బాగా వస్తున్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమ్మర్లో ఎడీనియం పువ్వులు బాగా వస్తాయండి, చాలా బాగుంటాయి. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. కాకపోతే వీటికి ఏ స్మెల్ ఉండదండి. ఇంకా ఈ సమ్మర్లో పూజగా అయితే ఇంక ఇవే ఉపయోగపడుతున్నాయి. ఇక నైటే వంటగది అంతా క్లీన్ చేసి ఉంచేసుకుంటాను కాబట్టి మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఇంక ఇల్లంతా ఒకసారి చిమ్మేసుకుని ముందు పూజ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ 6:30 అవుతుందండి. చూడండి ఎండ ఎంత విపరీతంగా ఉందో. ఇంకా పువ్వులన్నీ కట్ చేసుకుని కిందకు వచ్చేసాను. కిందకు వచ్చిన తర్వాత పూజ అయితే ముందు కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇక ఈ ఎడీనియం ఫ్లవర్స్తో అలాగే కింద గార్డెన్లో ఉన్న కొన్ని మందార పువ్వులు తీసుకొచ్చి ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు టీ పెడుతున్నానండి. టీకి ఏంటంటే ముందు గిన్నెతో కొంచెం వాటర్ పెట్టేస్తాను. వాటర్ మరిగిన తర్వాత అప్పుడు టీ పొడి వేస్తాను. సమ్మర్ సీజన్ అయినా ఏంటో తెలియదండి, కాస్త రొంపగా ఉంది. అందుకని చెప్పేసి కొంచెం అల్లం కూడా వేసాను. ఇందులోనే పంచదార కూడా వేసేసి బాగా మరిగిన తర్వాత అప్పుడు కాచిన పాలు పోస్తాను. ఆ వేళ ఎందుకో కొంచెం హెడేక్గా అనిపించి కొంచెం స్ట్రాంగ్గా తాగాలనిపించిందండి. అందుకే కాస్త టీ పొడి కూడా ఎక్కువే వేసాను. ఉదయాన్నే ఏ పని చేయాలన్నా ముందు ఒక్క టీ అయినా ఒక కాఫీ అయినా ఏదైనా కానీ తాగిన తర్వాతే స్టార్ట్ చేస్తానండి. హడావిడిగా పనులు చేసేస్తున్నా ఏదో మిస్ అయిపోయినట్లు అనిపిస్తుంది. ఒక్కటి అలా బాల్కనీలోకి వెళ్ళి మొక్కల దగ్గర కూర్చొని తాగితే రిఫ్రెషింగ్ ఫీల్తో డే ఫ్రెష్గా స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది. టీ బాగా మరిగితేనే దాని టేస్ట్ బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత ఇదిగోండి ఫిల్టర్ చేస్తున్నాను. ఈ సమ్మర్స్లో అయితే మార్నింగ్ ఒక్కసారే తాగుతానండి. మా హస్బెండ్కి అయితే ఈవినింగ్ కూడా ఇస్తాను. సాయంత్రం పూట అయితే టీ తాగాలనిపించట్లేదండి. ఎందుకంటే క్లైమేట్ అంతా వేడిగా ఉంటుంది కదా, ఏదైనా చల్లగా తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. లక్కీ చెర్రీ ఇంకా హాలిడేస్కి హైదరాబాద్ వెళ్ళారు కదండి. వాళ్ళు ఉంటే అమ్మాయి ఏదైనా చెయ్యవా చల్లగా తాగడానికి అంటూ ఉండేవారు. ఏదో ఒకటి చేసేదాన్ని. వాళ్ళు లేక ఏమి చేయాలనిపించట్లేదండి. అందుకనే ఇంకా సమ్మర్ డ్రింక్స్ కూడా మీకు షేర్ చేయట్లేదు. వాళ్ళు ఉంటే ఏదో ఒక రకంగా సాయంత్రం పూట ఏదో ఒకటి చేసేదాన్నండి. ఇప్పుడైతే వాళ్ళిద్దరూ లేక అసలు ఏం తయారు చేయట్లేదు. టీ తాగిన తర్వాత ఇదిగోండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందు గిన్నెలో కొంచెం నూనె వేసుకొని పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అయిపోయిందండి. ఆయిల్ డబ్బాలో ఆయిల్ ఫిల్ చేస్తున్నాను అనమాట. టప్పర్ వేర్ది ఆయిల్ టిన్ యూజ్ చేసేదాన్నండి. కాకపోతే అది క్లీన్ చేయాలంటే పెద్ద టాస్క్ అయిపోయేదన్నమాట. ఆయిల్ స్టీల్ డబ్బాలో వేసుకుంటే క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. అందుకని ఇంకా తర్వాత నుంచి ఇదిగోండి ఆయిల్ని స్టీల్ డబ్బాలో వేసుకోవడం స్టార్ట్ చేశాను. వేడి నీళ్ళల్లో కొంచెం సర్ఫ్ వేసేసి దాంతో కనుక క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక తర్వాత ముందు రోజు దోసల పిండి రుబ్బేసి ఉంచానండి. అది చూడండి చక్కగా ఫర్మెంట్ అయింది. ఇక పల్లీలు వేగేలోపు దోసల పిండిలో ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఇక పల్లీల్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఫ్రై చేశాను. ఈ సమ్మర్ సీజన్లో దోసల పిండి అయినా ఇడ్లీ పిండి అయినా త్వరగానే పులుస్తుందండి. నేను ఈ దోసల పిండి నైట్ 11కి గ్రైండ్ చేశాను. మార్నింగ్ 7కి ఇదిగోండి ఇలా ఉంది. పిండి కొంచెమే కదా ఉంది అని చెప్పేసి ఇంకా మొత్తం పిండిలో ఉప్పు అయితే కలిపేశానండి. ఇంకా కావలసిన దోసలు వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇంకా లాస్ట్ లో ఇందులోనే కొంచెం పుట్నాలు కూడా వేసేసి ఇందులోనే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఉంచేసానండి. ఇవి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీకి వేసుకుంటాను. మిక్సీ జార్లో ఇంకా చట్నీకి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఉంచేసాను. ఇంకా అవి చల్లారిన తర్వాత డైరెక్ట్గా అవి వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి చట్నీ గ్రైండ్ చేసుకోవటమే. ఇంకా డైలీ క్లీన్ చేసేవి కొన్ని ఐటమ్స్ అంటూ ఉంటాయి కదండి. ఇదిగోండి ఇలా ఫ్రిడ్జ్, నెక్స్ట్ పీసీ, తర్వాత ఇంకా ఏమైనా టేబుల్స్ ఉంటాయి, అవి వీటి మీద బాగా డస్ట్ పడుతుందండి. వీటిని క్లీన్ చేయలేదా ఆ డస్ట్ అలా కనిపిస్తుంది. ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ దాని మీద ఆ దుమ్మంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అందుకని వీటిని అయితే డైలీ క్లీన్ చేయాల్సిందే. అవైతే డస్టింగ్ చేస్తున్నాను అనమాట. ఇవి క్లీన్ చేయడం మీకు 2 minutes చూపిస్తున్నాను, కానీ ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు దగ్గర ఒక 1/2 hour టైం తీసుకుంది. మనం ఎప్పుడైనా ఒక్కసారి బద్దకించి కనుక ఇలా ఉంచేసామనుకోండి, ఆ టైంలోనే ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. డైలీ క్లీన్ చేసుకొని ఏంటి వాళ్ళు ఇలా వదిలేసాము అని చెప్పేసి. అందుకని ఇంకా డైలీ ఒక 1/2 hour టైం పెట్టుకుని ఇవన్నీ కంపల్సరీ క్లీన్ చేస్తాను.
ఇంకా పీసీ దగ్గరికి కూడా రండి, పీసీ దగ్గరికి కూడా చాలా డస్ట్ ఉంటుంది, అది కూడా క్లీన్ చేసేస్తున్నాను. నేను పూజ గదిలోకి అని చెప్పేసి కొన్ని నెమలి పించాలు అయితే తీసుకున్నానండి వైజాగ్ కనక మహాలక్ష్మి తల్లి గుడికి వెళ్ళినప్పుడు. లక్కీ అయితే పీసీ దగ్గర ఒకటి పెట్టుకుంటానమ్మా అని చెప్పేసి అక్కడ ఉంచాడనమాట. అట్రాక్టివ్గా కనిపిస్తుంది, నాకు ఒకటి ఇచ్చి అని చెప్పేసి తీసుకొని ఇంకా పీసీ దగ్గర దాన్ని అలా అరేంజ్ చేస్తాడు. ఇక చట్నీకి చల్లారిపోయండి, అవైతే మిక్సీ జార్లో వేసేసాను. ఇక చట్నీలో కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేద్దామని కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టాను. అంటే నేను ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ వేసేసి గ్రైండ్ చేస్తానన్నమాట. చట్నీ అప్పటికప్పుడు ఒక్కొక్కసారి కొంచెం కొంచెం చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా కొంచెం చట్నీ కోసం తాలింపు పెట్టడానికి కుదరట్లేదండి. అందుకని చెప్పేసి ఒకేసారి ఇలా పోపు పెట్టుకొని స్టోర్ చేసుకొని ఆ పోపుని తీసుకెళ్ళి చట్నీలో వేసుకోవచ్చు. అందుకని కొంచెం ఎక్కువ పోపే పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి చక్కగా నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత ఏదైనా ఒక మూత అడ్డం పెట్టేస్తే నూనె ఆ స్టవ్ పైన చిందిపోకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి చక్కగా పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఒక నెల రోజులైనా పాడవకుండా ఉంటుందండి. చట్నీ అంతా వేసేసుకొని అప్పుడు ఈ పోపుని ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను నూనె కొంచెం ఎక్కువే వేసానండి, ఎందుకంటే అప్పుడప్పుడు పల్లీలు నూనెలో వేయించకుండా డ్రై రోస్ట్ చేసేసి చట్నీ చేసేస్తాను. అలాంటప్పుడు ఈ తాలింపులో నూనె కొంచెం యాడ్ చేసేసుకుంటే చట్నీ కమ్మగా ఉంటుంది. ఇదిగోండి చట్నీ పోపు చల్లారిపోయిన తర్వాత తీసేసాను అనమాట. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులో వేసేస్తానండి, ఎందుకంటే ఆయిల్ అది ఉంటుంది కదా. కొంచెమే ఉంచి ఈ చట్నీ వేసేసాను, ఎందుకంటే మీకు ఈ పోపు చట్నీలో ఎలా కలుపుకోవాలో చూపిద్దామని చెప్పేసి కొంచెమే వేసాను అనమాట. ఇదిగోండి కొంచెం ఇలా పోపు తీసేసుకొని గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ఇలా తాలింపు పెట్టుకొని ఉంచుకోవడం వలన కొంచెం కొంచెం చట్నీ చేసుకున్నప్పుడు దాంట్లో వేసేసి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక ఆవేళ ఉల్లి దోశలు వేస్తున్నానండి, అందుకని ఉల్లిపాయ తీసుకొని ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. దోశల్లోకి ఎప్పుడు నేను అటుకులు వేస్తాను కదండి, ఇంకా ఆవేళ అటుకులు వేయలేదనమాట. అందుకని చెప్పేసి మంచి కలర్ రావడం కోసం 1 టీ స్పూన్ పంచదార వేసాను దోశల పిండిలో. పంచదార వేసిన దోశల టేస్ట్ ఏం మారదండి, చక్కగా బాగుంటాయి, కలర్ వస్తుందన్నమాట. కొంచెం రెడ్డిష్ కలర్లోకి వస్తాయి, లేదంటే దోశలు వైట్గానే ఉంటాయి. దోశ ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని చుట్టూతా అంటే అంచుల వెంట మధ్యలో కొంచెం నూనె వేసుకొని తర్వాత దీనిపైన జీలకర్ర కూడా వేసానండి. జీలకర్ర వేసి కాలిస్తే ఉల్లి దోశ బాగుంటుందండి, అందుకని జీలకర్ర కూడా కొంచెం వేసాను. జీలకర్ర వేసాను కాబట్టి ఇక్కడ దోశను ఒకసారి తిప్పి కాలుస్తున్నానండి, ఎందుకంటే ఆ జీలకర్ర కొంచెం రోస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. అందుకని దోశను ఇలా తిరిగేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక్క 15 సెకండ్స్ సరిపోతుంది. వేసిన జీలకర్ర కూడా రోస్ట్ అయిపోతుంది, తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక దోశల్లోకి చట్నీతో పాటు కొంచెం కారప్పొడి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ దోశలు అయితే 2 తినొచ్చు, కానీ ఈ ఉల్లి దోశలు మాత్రం ఒక్కటి తింటే చాలండి, కడుపు నిండిపోయినట్లు ఉంటుంది. మీకు వీడియోకి చూపించడానికి అయితే మాత్రం 2 ప్లేట్లో పెట్టి చూపించాను. ఇక తర్వాత ఇందాక టీ పెట్టాను చూడండి, ఆ టీ పౌడర్ని నేనైతే అస్సలు వేస్ట్ చేయనండి. టీ పౌడర్ని 2-3 సార్లు మంచినీళ్ళతో కడిగేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఫిల్టర్ చేసేసి తీసుకొచ్చి ఇలా ఒక ప్లేట్లో వేసేసి ఎండబెట్టేస్తాను. ఈ సమ్మర్లో అయితే ఊరికనే ఎండిపోతుందండి. ఇది ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత వారానికి ఒకసారి కొంచెం కొంచెం ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చామనుకోండి చాలా బాగా పూస్తాయండి పువ్వులు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నానా, ఈ క్వాంటిటీలో ఇస్తే సరిపోతుంది. ఈ టీ పొడి యూజ్ చేయడం వల్ల సాయిల్ pH వాల్యూ బ్యాలెన్స్డ్గా ఉంటుందండి, పువ్వులు కూడా బాగా పూస్తాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ అలాగే వెజిటేబుల్ ప్లాంట్స్కి కానీ ఏ వేటికైనా కానీ ఇది కొంచెం కొంచెం ఇవ్వచ్చు అన్నమాట. అంటే వచ్చిన పూత నిలబడుతుంది. ఇప్పుడు వంకాయ మొక్కలు అవి ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి పూత వచ్చి రాలిపోతూ ఉంటుంది కదా, ఇది ఇవ్వడం వల్ల చక్కగా పూత నిలబడుతుంది. ఇక బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిపోయింది కదండి, ఇంకెక్కడవక్కడ సర్దేస్తున్నాను అనమాట. దోసపిండి ఇలాగే ఉంచేసామనుకోండి ఫ్రిడ్జ్లో డ్రై అయిపోతుంది, అందుకని ఆ గరిటె తీసేసి చక్కగా ఆంచులు అవి తుడిచేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టే వేటికైనా కానీ మూతలు కంపల్సరీ ఉంచాలండి. ఇక ఆవేళ మామిడికాయ పులిహోర చేద్దామని చెప్పేసి దోశలు వేసేటప్పుడే కొంచెం రైస్ అయితే వండేసి ఉంచానండి. ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ అంతా ఆ డబ్బాలోకి వేసేసినా కానీ ఎంతో కొంత ఆయిల్ ఉంటుందండి. కాసేపు అలా ఉంచిన తర్వాత మళ్ళీ ఉంచితే ఆయిల్ వస్తుంది, అందుకని చెప్పేసి అది ఉంచానమాట. ఇప్పుడు మామిడికాయ పులిహోర చేస్తాను కదా, ఇప్పుడు అందులో వేసేస్తాను.
మామిడికాయ ఒక్కటే తీసుకున్నానండి. నేను తీసుకున్న రైస్కి ఈ సైజ్ మామిడికాయ అయితే సరిపోతుంది. దాన్ని పీల్ చేసేసి ఇదిగోండి చక్కగా ఇలా తురిమి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఆ ప్యాకెట్లోంచి ఎంత ఆయిల్ వచ్చిందో. ఇక పులిహోరకి అయితే కొంచెం నూనె వేసుకొని ఇందులో పోపు దినుసులన్నీ వేసుకుంటున్నానండి. పులిహోర అంటేనే పోపులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, వీటితో పాటుగా కొన్ని పల్లీలు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఈ పులిహోర చేస్తుంటే మా లక్కీ గుర్తొచ్చారండి. వాడికి నిమ్మకాయ పులిహోరన్నా మామిడికాయ పులిహోరన్నా చాలా ఇష్టం. ఇదిగోండి ఇందులో పల్లీలు కూడా వేసేసి ఇవన్నీ రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఇందులోకి కారం ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే వస్తుంది కాబట్టి వీటిని కొంచెం మధ్యలోకి కట్ చేసి వేసుకుంటే ఆ కారం తెలుస్తుంది మనకి. ఆ పచ్చిమిరపకాయలు అవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇదిగోండి తురిమిన మామిడికాయ తురుము కూడా వేసేసాను. ఇక ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇందులోనే అంటే పులిహోరకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు, కొంచెం పసుపు, అలాగే పులిహోర అంటేనే కొంచెం ఇంగువ ఉంటే బాగుంటుంది కదండి. ఇందులోనే ఇంగువ కూడా వేసాను. దాంతోపాటుగా ఈ మామిడికాయ పులుపు కొంచెం బ్యాలెన్స్ అవ్వాలంటే 1 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు వేయకపోతే ఒకసారి వేసి ట్రై చేసి చూడండి. పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. చింతపండు పులిహోరలో పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి బెల్లం వేస్తాం కదండి. అలాగే మామిడికాయ పులిహోరలో అయితే 1 టీ స్పూన్ పంచదార వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇవన్నీ వేసేసిన తర్వాత 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత ఇదిగోండి ముందే వార్చుంచిన రైస్ కూడా వేసేసి చక్కగా కలుపుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.